ఇక ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ డొంక కదులుతోంది. కింగ్ పిన్ కూడా చిక్కాడు. ఇక విచారణలో కీలక వివరాలు రాబడుతున్నారు ఎక్సైజ్ అధికారులు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఇవాళ జనార్దన్ రావుని కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నారు జనార్దన్ రావు. అతని దగ్గర నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు అధికారులు. రహస్య ప్రదేశంలో విచారించారు ఎక్సైజ్ అధికారులు. ఎక్కడెక్కడికి నకిలీ మద్యం సరఫరా చేశారు, ఎవరి ద్వారా ఈ సరఫరా జరిగింది అని ప్రశ్నించారు. అలాగే జయచంద్రారెడ్డితో జనార్దన్కున్న సంబంధం ఏంటని ఆరాధించారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్లో ఎక్సైజ్ బృందాలు మకం వేశాయి. నకిలీ సీల్స్ కోసం తయారు చేసిన బాలాజీ కోసం గాలిస్తున్నారు. కల్తీ మద్యం కేసుతో అసలు తనకే సంబంధం లేదంటున్నారు జనార్దన్ రావు. సంబంధం లేదు, నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ నేను సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను కావాలని దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ నేను సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను కావాలని. అయితే సరెండర్ అవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు జనార్దన్ రావు తరఫు లాయర్ రవీంద్రారెడ్డి. పలానా రోజు నేను వస్తున్నాను అని చెప్పి ఫ్లైట్ టికెట్లతో సహా పెడితే పొద్దున్నుండి ఒక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ సిఐ కానీ ఎవ్వరూ కోఆపరేట్ చేయలే. మా ఫోన్లు తీలా, మేమే తీసుకొచ్చి సరెండర్ చేస్తామంటే కావాలనేసి ఆయన్ని ఇంటెన్షనల్గా ప్రెజర్ చేసి ఆయనతో పాటు అకంపెనీడ్ వస్తానన్నా కానీ రానివ్వలేదు. మీరందరూ కూడా చూశారు, అతని ఒంటి మీద ఒక చిన్న గీత లేదు, ఆరోగ్యంగా అతను చక్కగా నడుచుకొని వచ్చాడు. అతనికి ఏది జరిగినా కానీ ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు బాధ్యత వహించాలి.